ఎన్ని కలలు కందివాళ్ళమ్మా. ఆడి చిన్నప్పుడు నేను కాల్చిపడేసిన సిగరెట్ కాల్చాడిని ఆడిని నేను కొట్టలేదమ్మా. నేనే సిగరెట్ మానేశాను. ఎందుకంటే పిల్లల్ని భయంతో కాకుండా ప్రేమతో పెంచాలనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ప్రేమతో పెంచినా భయంతో పెంచినా మీ హృదయాలను కంట్రోల్ చేయలేవని. వాడు అందరి టీనేజర్స్ లాగే ఉన్నాడమ్మా. ఇప్పుడు నేనేం చేయాలి? తిట్టాలా, కొట్టాలా? అది నాకు తెలియని పని. వాడికి కదా అసలు నాకే కొత్తగా ఉంటుంది. అందరి తల్లిదండ్రులాగే నాకు కూడా దానికి ఏం మందో తెలీదు. కానీ నాకు తెలిసింది ఒకటేనమ్మా, ప్రేమించడమే. దాన్నే ఇప్పుడు చేస్తా, ఇంకా ఎక్కువగా ప్రేమిస్తా. అప్పుడైనా అర్థం చేసుకుంటాడేమో. I love you. అయ్ బాబాయ్, నువ్వు అలా చెప్పుకు నాకు ఏదోలా ఉంటుంది. ఎరా నిద్ర రావట్లేదా? పడుకో. తెల్లారేళ్ళ స్టేషన్ దగ్గర దింపాలి. పడుకో. ఏంట్రా ఈ రూట్లో వెళ్తున్నావు? రూట్ కరెక్టేనా? షార్ట్ కట్ నాన్న. చూసుకున్నాడప్రా, గోతులున్నాయి. చెప్పానా? ఏంటి ఇలా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఏరా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పరా. ఏం లేదు. అమ్మతో ఏదో టూర్కి వెళ్తానని చెప్పావంట, దాని గురించా? డబ్బులు అమ్మకిచ్చాను, అడిగి తీసుకో. ఎక్కడెక్కడ దాస్తుంది. ఏంట్రా? ఏంటమ్మా? నాన్న ఏంటి చెప్పు. నేను ఎగ్జామ్ సరిగా రాయలేదు నాన్న. ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను. నువ్వేమో పాస్ అవ్వాలని ఇది ఇచ్చావు, కానీ నీ మాట నేను నిలబెట్టుకోలేకపోయాను నాన్న. తీసుకో నాన్న, ప్లీజ్ తీసుకో. నీ దగ్గర ఉంచాను, తీసుకో. ఏడ్సేవలేరా, నువ్వు పాస్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి, నువ్వు నా కొడుకువేరా. ఇదిగో చూడు, నువ్వేం చెప్పేవాడివిరా? నేను ఒక కారు కొంటాను, బ్యాక్ సీట్లో అమ్మని నన్ను కూర్చోబెట్టి తెగ తోలేస్తానన్నావుగా. నువ్వు కొంటావురా, ఆ నమ్మకం నాకుంది. నువ్వు చాలా గొప్పడవుతావురా. ఇదిగో పెట్టుకో, పెట్టుకో. ఒరేయ్ త్వరగా వచ్చేయి.
మళ్ళీ ఇంట్లో అది ఒక్కదే అయిపోద్ది. నేను ఉండట్లేదుగా. జాగ్రత్త. నానా ఏంది? నానా వద్దు నాన్న, ఇది నా దగ్గర ఉంటే నాకు ప్లీజ్ నాన్న తీసేసుకో. ఉంచుకోరా? నీ దగ్గరే ఉంచుతాను. తీసేసుకో నాన్న, ప్లీజ్ తీసేసుకో. ఉంచుకోమంటుంటే ఎరా సింహాచలం, ఈ విష్ణుమూర్తి గారి ఇంటికి అంటారా అంత జనం ఉన్నారు? పోలీస్ జీప్ కూడా ఆగింది. ఏమోరా నాకు తెలీదు. అమ్మా 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 దేవుడు చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు. మీ నాన్ని తీసుకెళ్ళిపోయానని సంబరపడుతున్నట్టున్నాడు. నువ్వు లేవమ్మా, నాకు నువ్వు లేవా? చూసుకోలేదమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నా అంకుల్. ఏం చేస్తున్నా? ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. కాలేజ్ టాపర్ నేనే. ఈరోజు డిగ్రీ ఇస్తున్నారు. అమ్మ వస్తుంది, పికప్ చేసుకోవడానికి వచ్చాను. ఎదిగా ఉన్నమాట. 17 సంవత్సరాలు ఎంతో జాగ్రత్తగా పెంచితే ఇలా జరిగిందంటే ఇంకెంత జాగ్రత్తగా పెంచాలని ఆలోచించాను, కానీ అసలు 17 సంవత్సరాలు ఎలా పెంచానో ఆలోచించానా? అబ్బే, ఈ 4 ఏళ్ళు ఎడంగా ఉంటే అర్థమైంది. స్వప్న ఎలా ఉంది? బాగానే ఉంటుందిలే, ఇష్టపడి వచ్చింది కదా. అయింది. ఆ అమ్మాయిని తీసుకుని పండగకి ఇంటికి వచ్చి. స్వప్న నేను తీసుకురావడం ఏంటి అంకుల్? నేను తీసుకురావడం అంటే ఏంటి? ఎలా కొలవా? అందరిని వదిలేసి వచ్చింది కదా, దాంతో ఈ జనంలో మాట్లాడకూడదు అనుకున్నాను. 4 ఏళ్ళు చాలదా మనిషి మారటానికి. మనసులో ఏం పెట్టుకోక ఇద్దరు వచ్చేయండి. ఏంటి అలా చూస్తున్నా? ఇంటికి వచ్చేవా? నేను తీసుకురావడం ఏంటి అంకుల్? తను నా దగ్గర లేదు. జరిగింది ఇద్దరు వచ్చేయండి.
అయ్యో స్వప్న నా దగ్గర లేదు అంకుల్. మేము వెళ్ళిపోదాం అనుకున్నమాట నిజమే, కానీ ఆ రోజు మా ఫాదర్ చనిపోయేసరికి నేను వెళ్ళలేదు అంకుల్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? తను నా దగ్గర లేదు అంకుల్. నాలుగేళ్ళ నుంచి దగ్గర లేదు. లేదు అంకుల్, మీ దగ్గరే హ్యాపీగా ఉంది అనుకుంటున్నా. నిజం? నిజం. ఒట్టు ఒట్టు. రే నిజంగా అంకుల్. నిజం చెప్పరా. తన నా దగ్గర లేదు నిజం అంకుల్. చెప్పరా. లేదు అంకుల్. మేకప్ పిసికేస్తానని చెప్పు. లేదు అంకుల్. రేయ్, ఎక్కడ లేదు దాచావు? అంకుల్, తన నా దగ్గర చెప్పు. లేదు నా అంకుల్. కూతుర్ని ఏం చేశావురా? లేదు చెప్పరా. అంకుల్. ఏం చేశారో నా కూతుర్ని? లేదు. చెప్పరా. చెప్పు. నిన్ను ముక్కలు ముక్కలు తన నా దగ్గర లేదు అంకుల్. రేయ్, ఏం చేశారో మీరేం నా కూతుర్ని? చేశారు? చెప్పరా. నేనేం చేశానురా? నా దగ్గర లేదు అంకుల్. తన నా దగ్గర లేదు. మీరేదో చేశారు. మీరే తను దాచారు. ఎక్కడ దాచారో చెప్పండి. రేయ్. ఎక్కడ దాచారు? నేను దాటి ఏంట్రా? ఏంట్రా నువ్వు చెప్పేది? అది కాదు అంకుల్, నా మాట నాని ఒకసారి- బాబు అమ్మా అమ్మా అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. స్వప్న నా కోసం అందరినీ వదిలేసి వచ్చిందంటమ్మా. రే నానా, చిన్నప్పటి నుంచి నీకు ఇష్టమైంది ఏదైనా దాచి ఇవ్వడం నాకు అలవాటని నీకు తెలుసు కదరా. ఇప్పుడు ఏది తప్పో రైటో ఆలోచించే పొజిషన్కు నువ్వు వచ్చావు. నీ సంతోషాన్ని ఇతరులకు పంచే లెవెల్కి ఎదిగిపోయావు. 4 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారా అని అడిగావంట కదా మీ లెక్చరర్ని. నీ స్వప్నని ఆయన సాయంతోనే దాచగలిగాను. వేచి చూడటంలో ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పు నిజమైన ప్రేమ వల్లే వస్తుంది. ఆ ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది. ఇక మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళేరు. మీదే లోకం. వెళ్ళు. నాలుగు గంటలకు వస్తానని చెప్పి 4 సంవత్సరాల తర్వాత వస్తావా? ఈ 4 సంవత్సరాలు తెలుసు, నా గురించి ఆలోచించుంటావు. అవును, రోజుకి ఎన్నిసార్లు వచ్చేసా? ఒకసారి కూడా గుర్తుకు రాలేదా? నేను అసలు మర్చిపోతేనే కదా నువ్వు ఇక్కడున్నావు. ఏ కాడా? సారీ నాన్న. మొన్న రైట్ అనుకుంది, నిన్న తప్పు అయింది. నిన్న తప్పు అనుకుంది, ఈరోజు రైట్ అయిందమ్మా.